కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. రాజంపేట మండలం కేంద్రానికి చెందిన ఓ మహిళ కాంగ్రెస్ నాయకుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం ఇల్లు కూలిపోయి గత 2 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం స్థానిక నాయకులను సంప్రదించగా ఓ కాంగ్రెస్ నాయకుడు తన కోరిక తీరిస్తేనే ఇల్లు మంజూరు చేస్తానని మెలికపెట్టినట్లు ఆరోపించింది. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ ఆ తర్వాత దాన్ని రద్దు చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను సంబంధిత కాంగ్రెస్ నాయకుడు ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, బాధిత మహిళకు ఇప్పటికే పునరావాసం కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంలో సహకరించానని ఆయన తెలిపారు. స్కూల్ 10 రోజులు అన్నా, గ్రామ పంచాయతీలో అన్నా, ఏడవన్నా కనుక ఇల్లు ఇవ్వలేదు. మా సర్పంచ్ ఎవరు అది నాగరాజు ఫుడ్ పెట్టిండు, సిగరెట్ ఫుడ్ పెట్టిండు, నరేష్ ఫుడ్ పెట్టిండు, అందరు పెట్టిండు. కానీ మాత్రం ఇప్పుడు బిస్తా చంద్రము నాకు ఇల్లు కావాలంటే నువ్వు నాకు కావాలి అంటుండు అని ఇల్లు కొట్టేసిండు, డబుల్ బెడ్రూమ్ కొట్టేసిండు. రూమ్ ఇస్తా లేకపోతే నువ్వు ఇయ్య, లేకపోతే ఇయ్య అని చెప్పి ఇక కొట్టేసిండు. అని రాస్తాడు అది చెప్పిండు. నేను రాస్తే లేకపోతే రావని చెప్పిండు. నేను రాస్తేనే ఇండ్లు వస్తాయి, లేకపోతే రావు. అతడు ఉంటావా ఉండవా, అతడు ఖచ్చితంగా ఉండాలని చెప్పిండు. అంటే నేను ఉంటే చెప్తున్నాడు. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, కొడుకు లేడు, నాకు ఇల్లు లేదు, నాకు ఏం లేదు, నాకు ఆధారమే లేదు. మొత్తం 4 రోజులు చేసి పట్టించుకోలేరు. ఇప్పుడు అందరు వచ్చే వరకు పట్టించుకుంటుండ్రు. అందుకోసం పోయి కంప్లీట్ చేస్తున్నారు సార్. 3 సార్లు శాంక్షన్ వచ్చినాయి, చూపిస్తా. ఏంది 3 సార్లు వచ్చింది, 3 సార్లు కాదు 4 సార్లు కూడా వచ్చింది. కొట్టేపించిండు, కొట్టేపించిండు. నాకు కావాలి, నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. లేకపోతే ప్రాణం పోతుందా ఉంటుందో తెలియదు. ఇక వాని పేరు మీద రాష్ట్రం చూసుకున్నా. నేను ఇందిరమ్మ కమిటీగా ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరికి కూడా నేను 1 రూపాయి లంచం కానీ ఏం తీసుకున్నా కానీ దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఈ సందర్భంగా ఏమైందంటే 6 నెలల క్రితము మోతి లక్ష్మి ఆమెకు ఈ వానలు పడి ఇల్లు కూలిపోవడం జరిగింది. అప్పుడు ఆమెకు ఒక పునర్వాసంగా ఆమెను స్కూల్లో ఉంచడం, గ్రామ పంచాయతీ స్కూల్లో ఉంచడం జరిగింది. ఆమెకు పైసలు రాసి ఇవ్వడం జరిగింది, 4,000 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ ఏమైపోయిందంటే ఇల్లు కూలిపోయింది, నాకు ఇల్లు కావాలంటే ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా రాసిన మంజూరైంది. నాకు కట్టుకున్న స్తోమత లేదు కాబట్టి ఆమె ఇప్పుడు నాకు డబుల్ బెడ్రూమ్ కావాలన్నది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ రాసినాము. ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చింది. ఆ తర్వాత ఎంఆర్ఓ మేడం అక్కడ సెకండ్ లిస్ట్లో మొత్తానికి కొట్టేయడం జరిగింది. నేను ఇందిరమ్మ కమిటీగా ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటాను.